శ్రీ గురుభ్యో నమః. 2024 జూలై 21వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 31వ తేదీ బుధవారంతో అంతమైనటువంటి ఈ నెలలోని చివరి 11 రోజులలో కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాం. ఇక ఈ నెల నుంచే కొంచెం వ్యతిరేక గ్రహస్థితుల యొక్క ప్రభావాలు మొదలైనవి. ఏం చేతనంటే జూన్ 30వ తేదీ నుంచి శని మీకు అష్టమ స్థానంలో వక్రగమనం ఉన్నాడు. అసలే అష్టమ శని జరుగుతున్నది. గత సంవత్సరం 2023 జనవరి 17 నుంచి ప్రారంభమైంది. రాబోయేటువంటి 2025 మార్చి 19 దాకా అష్టమ శని ఉంటుంది. దీనికి తోడు ఈ అష్టమంలో ఉన్నటువంటి శని 139 రోజుల పాటు వక్ర సంచారం. నెక్స్ట్ మీకు 9వ స్థానంలో, భాగ్యస్థానంలో, పితృస్థానంలో, తండ్రి స్థానంలో అక్కడ శని నక్షత్రం ఉత్తరాభాద్రలోనే రాహు సంచారం జరుగుతుంది. 8 నెలల 12 రోజులు. ఇది 2025 మార్చి 16 వరకు కొనసాగుతుంది. మీకు లాభస్థానంలో ఈ నెల 26వ తేదీ నుంచి ఆగస్టు 15 దాకా కుజగురులు రోహిణి నక్షత్రంలో ఏకనక్షత్ర సంచారం. సో వీటన్ని ప్రభావాలు కొద్ది గొప్ప అటు ఇటుగా కొంత వ్యతిరేకతలు ఉంటూ వస్తుంటే అక్కడక్కడ కొంచెం అనుకూలత పెరుగుతుంటాయి. సో తర్వాత చెప్పేటువంటి పరిహారాలను పాటిస్తూ కొంచెం ముందు జాగ్రత్త చర్యగా ఎక్కడెక్కడ వ్యతిరేకతలు ఉన్నాయి ఏమిటి చూసుకుని ఉంటే చక్కగా అనుకూలత రావడానికి అవకాశం అనేది 100% ఉంటుంది. ఇక నెక్స్ట్ మొదటి పాయింట్కి వస్తే 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ ఉదయం 9:21 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా దంపతులుగా ఉండేవారు చాలా ఆనందంగా ఉంటారు. ప్రేమికులుగా ఉండేవారికి ఆనందం ఉట్టిపడుతుంది. వ్యాపార భాగస్వామిగా ఉండేవారికి అనుకూలతలు బాగా ఉంటాయి. వివాహం కానటువంటి వారికి కొంతవరకు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు వస్తాయి. ఇక లివింగ్ రిలేషన్ అని కొత్తగా ఈ మధ్య వింటున్నాం, సహజీవనము. అలాంటి సహజీవనం చేసేవారికి కూడా కొంత అనుకూలతలు 40 నుంచి 45% మాత్రమే అనుకూలతలు ఉంటాయి. అయితే కొత్తగా వివాహం ఇటీవలనే అయినటువంటి వారు ఉంటారు. 6 నెలలు లేక 7 నెలల క్రితం అయిన వారు ఉంటారు. అలాంటి వారికి కూడా నిన్న మొన్నటిదా కొంత ఎడముఖం పెడముఖం ఉన్నవారు కూడా ఈ 2-3 రోజుల్లో కొంతవరకు సానుకూల దిశగా అనుకూలతలు రావడానికి అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఏదైనా వ్యాపార భాగస్వాములు మాత్రం 21-22 తేదీల్లో వారు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు వస్తాయి. దంపతులుగా ఉండేవారు కూడా వారు శ్రీమతి చెప్పిన శ్రీవారు కానీ, శ్రీవారు చెప్పిన శ్రీమతి కానీ ఒకరి మాట మీద ఒకరు వాల్యూ ఇచ్చిన కారణంగా డెవలప్మెంట్స్కి కొంచెం పునాదిరాలు పడ్డట్టుగా అనిపిస్తుంటాయి. ఇది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్కి వస్తే 23వ తేదీ ఉదయం 9:21 ప్రారంభమై 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు ఉండేటువంటి సమయం మాత్రం ఇది ఏదో సడన్గా పడిపోయినట్టుగా, వ్యతిరేకతలు వస్తున్నట్టుగా, ముందుకు పోలేము, ఇక్కడ ఈ కార్యక్రమం ఇంతవరకు ఆపేసుకుందాం అనేటువంటి ఆలోచన వస్తుంటాయి, బ్రేక్స్ పడుతుంటాయి. కొంత మీ యొక్క తప్పు నిర్ణయాల వలన కూడా బ్రేక్స్ పడుతుంటాయి. దీనికి తోడు స్వార్థ నిర్ణయాలు కూడా కొంత కారణం అవుతుంది. స్వార్థ నిర్ణయాలు అంటే అది సాధించాలని, వారికి కాకుంటే మనకు వస్తే బాగుండును అనేటువంటి ఆలోచన అది సహజంగా ప్రతి వ్యక్తికి ఉంటుంది. స్వార్థం అనేది ఎక్కడో కొంతమందికి తప్ప. కనుక అలాంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో చేసే నిర్ణయాలు బ్రేకులు పడతాయి. అలా కాదండి, స్వార్థ నిర్ణయం కాదు, మేము మామూలుగా మంచి నిర్ణయంతో చేసే ఆలోచనలు బ్రేకులు పడినప్పటికీ ఏదో మళ్ళీ తేరుకోవడానికి అవకాశాలు ఉంటాయి. పక్కా స్వార్థపూరిత నిర్ణయాలు అయితే అవి కొంచెం కష్టసాధ్యంగా ఉంటాయి. ఇక తండ్రి వైపు నుంచి ఒక్కోసారి ఆన్సర్స్ వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉన్నాయి. చిన్ననాన్న కావచ్చు, పెదనాన్న కావచ్చు, మేనత్తలు, చిన్నత్త, మేద్దత్త ఉంటుంది. వీళ్ళంతా వారి పెదనాన్న బిడ్డలు కావచ్చు, చిన్నాన్న బిడ్డలు కావచ్చు, వారితో మీకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు ఏదైనా ఉంటే కొంతవరకు ఎడముఖాలు పెడముఖాలుగా ఉంటుంటాయి. కానీ మీరు ప్రత్యేకంగా కొంచెం ప్రతిదీ కంట్రోల్ అయిపోవటానికే ప్రయత్నం ఉంటూ చేయండి. ఎక్కడా కూడా మీ స్థాయిని దాటి ఉండటానికి మాత్రం ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే ఈ సెకండ్ పాయింట్ అంతా వ్యతిరేక దిశలో ఉండేటువంటి పాయింట్. అందులో ముఖ్యంగానే ఈ చెప్పాను కదా, ఈ శని వక్రగమనము, శని నక్షత్రం రాహు సంచారము, వీటి కారణంగా కొంతవరకు మీ యొక్క
ఆలోచన అసలు చాలా హై స్థాయిలో ఉంటే ఆ హై స్థాయికి తగ్గట్టుగా అవకాశాలు లేకుండా ఉంటాయి. కనుక కొంచెం జాగ్రత్తలు అంటూ తీసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. అయితే ముఖ్యంగా 26వ తేదీ ఆ రోజు శుక్రవారం ఉత్తరాభాద్ర నక్షత్రం. 26వ తేదీ శుక్రవారం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఆ రోజు రాహుకాలం ఉదయాన్నే 10:30 నుంచి 12 గంటలకు రాహుకాలం ఉంటుంది. కనుక ఆ రాహుకాల సమయంలో వేడిగా ఉండే పదార్థాలు మాత్రం తాగవద్దు. కాఫీలు, టీలు, వేడిగా పదార్థాలు ఆ రాహుకాలం ముందు తాగండి, రాహుకాలం తర్వాత తాగండి. ఏదైనా వేడివేడిగా ఉండే పదార్థాలు, పాయసం ఉందనుకోండి, అది కూడా వేడి పదార్థమే. కనుక ఆ టైంలో వేడి పదార్థాలని స్వీకరించకుండా కొంచెం జాగ్రత్త తీసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఎందుచేతంటే మీ రాశిలోనే మరొకరు కూడా ఉన్నారు. అదేంటో 16వ తేదీ నుంచి ఈ రవి సంచారం చేస్తున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఏదైనా నెక్స్ట్ ఇయర్ మార్చి 16 దాకా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ పావులు కదుపుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా గమనించాలి. ఇక నెక్స్ట్ 3వ పాయింట్కి వెళ్తే 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట దగ్గర నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం మాత్రం ఇది చాలా పీస్ఫుల్గా కొనసాగుతుంటుంది. డెవలప్మెంట్స్కి అవకాశాలు వస్తున్నట్టు కనిపిస్తాయి. లాభస్థానం మెరుగుపడుతుంది. మీ అడ్మినిస్ట్రేషన్లో మెరుగైనటువంటి ఫలితాలు ఇవ్వటానికి లేక సహకరించడానికి లేక తోడ్పాటును అందించడానికి సరికొత్త వ్యక్తులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మీలో కొత్త కొత్త మార్పులు రావడానికి కూడా అవకాశం ఉంది. ఏదైనా 28, 29, 30, 31 ఈ 4 రోజులు కూడా అటు ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో, కెరీర్లో, క్రొత్త ఆస్తుల మీద కొనుగోలు కానీ, క్రొత్త ఆస్తుల అమ్మకం పైన కానీ అలాంటి వాటిపైన మీ నిర్ణయాలు చాలా వరకు చక్కగా ఉంటాయి. బట్ వన్ థింగ్, స్పెక్యులేషన్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. దూకుడు మాత్రం ప్రదర్శించవద్దు. ఈ 4 రోజుల్లో అనుకూలతలు ఉన్నాయి కదా అని చెప్పి దూకుడు మాత్రం ప్రదర్శించవద్దు. షేర్ మార్కెట్ కొంతవరకు దెబ్బతీసేటువంటి అవకాశాలు అంటూ ఉంటాయి. ముఖ్యంగా చివరి 4 రోజుల్లో చాలా ఏదో చిన్నపాటి లోపం వచ్చినా మీరు తట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక దానికి దూకుడు మాత్రం వద్దు. ఇక ఈ 11 రోజుల్లో ఈ రాశిలో జన్మించిన వారికి నక్షత్ర వారీగా కొన్ని వ్యతిరేక సమయాలు ఉంటున్నాయి. అవి ఎప్పుడంటే పునర్వసు నక్షత్ర 4వ పాదంలో జన్మించిన జాతకుడికి 30వ తేదీ ఉదయం 10:23 నుంచి 31వ తేదీ ఉదయం 10:12 30 ఉదయం నుంచి 31 ఉదయం దాకా నాట్ ఫేవరబుల్ టైం, అనుకూల సమయం కాదు, వ్యతిరేక సమయము. అది తారాబలమే వ్యతిరేకంగా ఉంటుంది. ఆ టైంలో అది కొందాం ఇది కొందాం అని జోలికి వెళ్ళవద్దు. వీలైనంత వరకు ఆ టైంని రొటీన్ కార్యక్రమాలకు ఉపయోగించుకోవడానికి మంచిది. ఇక నెక్స్ట్ నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్ర జాతకులకి ఈ నెలలో 22వ తేదీ రాత్రి 10:21 నుంచి 23వ తేదీ రాత్రి 8:18 వరకు అది కూడా వారికి అనుకూలమైన సమయం కాదు. అది కూడా వ్యతిరేకమైన సమయము. క్రొత్త నిర్ణయాలకు కొంచెం ఫుల్ స్టాప్ పెట్టాలా, క్రొత్త కొనుగోలుకి ఫుల్ స్టాప్ పెట్టాలా, క్రొత్తవి ప్రారంభానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక 3వ నక్షత్రం కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులు 23వ తేదీ రాత్రి 8:18 నుంచి 24వ తేదీ సాయంత్రం 6:14 వరకు కూడా వీరికి అనుకూలమైనటువంటి సమయం కాదు. ఇది వ్యతిరేక సమయం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ చిట్ట చివరి 4 రోజుల్లో ఒక్కోసారి కొంతమంది ఇచ్చే నిర్ణయాన్ని తప్పకుండా పాటించవలసినటువంటి పరిస్థితి ఏర్పడే సూచనలు ఉంటాయి. అలాంటప్పుడు మల్లగోల పడతారు. పాటిస్తే ఒక బాధ, పాటించకపోతే ఒక బాధ. కనుక అక్కడ కొంచెం మీ యొక్క నిర్ణయాలు ఎలా ఉండాలంటే కర్ర విరగకూడదు, పాము చావకూడదు. ఆ విధంగా ఉండేలా ప్రవర్తన చేస్తూ ప్రత్యేకంగా లలిత త్రిశతికి సంబంధించినటువంటి 60 హ్రీం బీజాక్షర నామాలు అంటూ ఉన్నాయి. ఆ హ్రీం బీజాక్షర నామాలు ప్రణతి టెలివిజన్లో యూట్యూబ్ ఛానల్లో పైన కమ్యూనిటీలో ఉంటాయి. ఆ కమ్యూనిటీలో తీసుకోండి. అలాగే శని నక్షత్రంలో రాహు సంచారం ప్రత్యేకమైనటువంటి వేపాకుతో చేసేటువంటి పరిహారం ఉంది. ఆ పరిహారం కూడా 5 వారాలు చేయాలా. ఆ 5 వారాలు కొంచెం మిస్ కాకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ వీడియో కూడా వెంటనే అందిస్తాను. దాన్ని కూడా చక్కగా చూసి దాని ప్రకారం పాటించడానికి ప్రయత్నం చేయండి. శుభం.